ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇద్దరికి అటు సైడ్ నుంచి ఆ అమ్మాయికి సపోర్ట్ లేదు అంతేనా? ఉందా ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, సపోర్ట్ లేదు? అక్క బావ ఉన్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ మహల్ రాజకీయాలండి. డబ్బులు ఎక్కువైన కొద్దీ రాజకీయాలు ఎక్కువ అవుతాయి కుటుంబాల్లో. ఇప్పుడు కలో గంజి తాగేటప్పుడు వాడు గంజి తాగుతున్నాడు, నేను గంజి తాగుతున్నాను, ఇంకా తగాదా ఏంటి అన్నట్టు ఉంటారు. అంటే వీళ్ళు ఒంటరి వాళ్ళు అనే కింద వీళ్ళు ఒంటరి వాళ్ళే. ఒంటరి పోరాటం. ఇప్పుడు తల్లిదండ్రి లేరు అమ్మాయికి. ఇప్పుడు తల్లిదండ్రికి ఉంటేనే మనోజ్ పరిస్థితి ఎలా ఉంది, తల్లిదండ్రి లేనప్పుడు ఇంకా అమ్మాయి పరిస్థితి అంతకంటే గొప్పగా ఉంటుందని ఎలా అనుకుంటాం? ఇప్పుడు పేరుకి చుట్టాలు, పేరుకి బలగమే, వచ్చి చేసేవాడు ఎవడు అంటే ఎవడో ఉండడు. అలా ఉందో నాకు వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత అంటే అలా అని వాళ్ళు ఏమి బాధగా అయితే లేరు. నేను బాధపడుతున్నాను కానీ వాళ్ళేం బాధగా లేరు, చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ధీమాగా ఉన్నారు. మేము ఎట్లయినా బతకగలము, మేము బతికి చూపిస్తాము, మా పనే మమ్మల్ని నిలబెడుతుంది ప్రపంచంలో అని ధీమాతో ఉన్నారు. నాకు ఆ ధీమాకు చాలా ముచ్చటేసింది అసలు. ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్తారు కదా, నేను ఎన్ని కష్టాలు పడ్డాను మెడ్రాస్లో, తిన్నాను తినలేదు, ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరికి తెలుసు. నిజమే, చాలా కష్టపడ్డాడు ఆయన, అందులో డౌట్ లేదు. మరి గాడ్ ఫాదర్ ఎవరూ లేకోకుండా వచ్చి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు మాట కాదు కదా. మరి అంత నిలదొక్కున్నారు ఆయన, అన్ని కష్టాలు పడ్డారు, అన్ని కష్టాలు పడి ఆయన నిలబడ్డారు. ఆ మొండితనమే వచ్చిందేమో మనోజ్కి అనిపించింది నాకు. మేము జయించి తీరుతామమ్మా అంటున్నాడు సింపుల్గా. మాకేం వద్దమ్మా, నేను ఎక్కడైనా ఆస్తి గురించి అడిగినట్లుగా ప్రూఫ్ చూపించండి, వాళ్ళైనా చూపించాలి, బయటి జనాలైనా చూపించాలి, ఎక్కడైనా. నాది ఆత్మగౌరవ పోరాటము అంటే నిజంగా నాకు లోతులు తెలియదు కాబట్టి ఏమో అనుకున్నాను. చూసిన తర్వాత నాకు క్లియర్గా నాకు అర్థమైంది, యూనివర్సిటీ గురించి ఇతను మాట్లాడకూడదు, పైగా వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సంస్థ పరువు గురించి మాట్లాడితే ఎవరికి కావాలి, ఇక్కడ కావాల్సిందే డబ్బు, మేము డబ్బు సంపాదిస్తున్నాం, నీకేం తెలుసు డబ్బు సంపాదించడం అన్నట్లు మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు వేరేగా ఏమి అనిపించలా. ఇంకొకటి ఏం అడుగుతున్నాడు అతను, సరే నాకు ఆస్తులు ఏమి ఇవ్వద్దు, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ప్రపంచానికి కూడా తెలుసు, ఆ స్కిల్స్ తోటి నాతో పని చేయించుకున్నారు, ఆ పనికి లెక్కగట్టిన డబ్బులు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. మరి కొన్ని సినిమాలకు పనిచేశాడు కదా అతను, ఆర్ట్ వర్క్ చేస్తాడు, గ్రాఫిక్స్ చేస్తాడు, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. చూశాను నేను కొన్ని అతను చేసినవి. మరి నేను చేశానమ్మా వాటన్నిటికీ, నా డబ్బులైతే నాకు సరే ఇవ్వలేదా, అది కూడా పర్వాలేదు, నాకు ఈరోజు వాళ్ళు నాకు మనశ్శాంతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళని మీరు హ్యాపీగా ఉండండి అని నేను పక్కకు వచ్చేస్తామనికి నేను సిద్ధంగా ఉన్నా. అలా కూడా బతకనివ్వకోకుండా కోర్టుకు వెళ్ళి దొంగ ఆర్డర్లు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పి దొంగ ఆర్డర్లు తీసుకొచ్చారు. ఇక్కడ మనోజ్ తొందరపాటు ఏమైనా ఉందా అండి? ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తి, అలాంటిది ఆయన ఇబ్బంది కలిగించారు ఆయన, అలా ఏమైనా జరిగిందా? కాదండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వయసు తర్వాత తల్లిదండ్రులకి అంటే ఆయన ఏదో చాలా మసలోడు అయిపోయాడని నేను అనట్లా మోహన్ బాబు గారిని. ఇప్పటికీ ఆయన గొంతు కానీ ఆయన ఇది కానీ స్ట్రాంగ్గానే ఉన్నారు. అయితే పిల్లల్లో కూడా కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు, అది తెలివితేటలు అనుకుంటారు, కన్నింగ్నెస్ అది ఏంటంటే ఇక వాళ్ళకి 24 గంటలు వాళ్ళు చేసేది ఏంటి అంటే మా మీదే వాళ్ళ దృష్టి ఉండాలి, మేమే వాళ్ళకి ఇష్టపాత్రులుగా ఉండాలి, మా గురించి ఆలోచించాలి, వాళ్ళు ఇంకెవరి గురించి ఆలోచించకూడదు అనే ఒక ఓవర్ పొసెసివ్నెస్లో కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ జాగ్రత్తలు విష్ణు తీసుకున్నాడు అనిపిస్తుంది. అంటే మనోజ్ సరిగా పనిచేయడను, లేకపోతే మాట వినడను, లేకపోతే ఇంకోటో చెప్పి 24 గంటలు ఇలా అంటున్నాడను, అలా అంటున్నాడను, ఇది చేస్తున్నాడను. చూడండి నాన్నగారు, మీరు చూసిన సంబంధం అంటే ఇష్టపడ్డాను అంటే మీరు పెళ్లి చేసేసారు కదా, యాక్చువల్గా ఆ సంబంధం చూసింది విష్ణు వాళ్ళంట. అక్కడి నుంచి మొదలైంది ఆ మొదటి భార్యతో విడాకుల దగ్గర నుంచి చాలా ఎక్కువైపోయినాయి వీళ్ళ మధ్యలో. అయ్యేసరికి ఆ విడాకులు తీసుకున్న అమ్మాయి బాగానే ఉంది, ఎక్కడో ఆ అమ్మాయి జీవితం, అమ్మాయి ఇంకో జీవితంలోకి వెళ్ళిపోయి ఉంటుంది, వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ డివోర్స్ అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా.
మరి అక్కడి నుంచినే చాలా ఎక్కువ చేస్తాడు అని నాకు అనిపించింది మాటల్లో. అనిపించి ఇంక ఈ అబ్బాయి మీద లేనిపోయిన మాటలు చెప్పటము. అలాగే ఈ యూనివర్సిటీ విషయంలో ఇతను ముక్కుసూటిగా ఉంటాడు మనోజు. ఆ ముక్కుసూటితనాన్ని భరించలేక, తట్టుకోలేక, ఏది ఏమైనా మాటలో కానీ, చేతలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ మనోజుని తట్టుకోవటం కష్టం విష్ణుకి. అందుకని ఏంటి అంటే, అసలు ఇప్పుడు నేనున్న ప్లేస్లో మనోజ్ లేడు అనుకో, నేనే కదా. ఏదో అంటారు చూడండి, ఊర్లో ఒకడే రవిడి ఉండాలి, ఆ రవిడి నేనే అయ్యి ఉండాలి అన్నట్లు అతను ఆలోచించాడని నాకు అనిపించింది. కాలేజీ విషయం మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడొచ్చు కదా, తప్పేముంది? ఇప్పుడు ఎవరో ఒక తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి పెత్తనం అంతా అతందే అంటే మరి సొంత కొడుకు ఏంటి? సొంత కొడుకు ఉంటది కదా. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ లో నిర్మల గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏం చేస్తారు చెప్పండి? సగటు కుటుంబ స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంటది. చాలా మంది అంటే ఇవన్నీ ఎప్పుడు ఆడవాళ్ళని వెనకేసుకొస్తే ఆడవాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతుంది అంటారు. కానీ ఏ ఇంట్లో అయినా సరే డెసిషన్ మేకింగ్ ఎవరిదండి? భర్తదే ఉంటది. అలా ఏం లేదు. నేను అనేది ఏంటంటే, అంటే ఆస్తులు, వ్యవహారాలు, అజమాయిషీలు ఈ అవునన్నా కాదన్నా మగవాళ్ళ చేతిలోనే ఉంటాయండి. ఇంట్లో వండటాలు, ఇల్లు సర్దటాలు, పెట్టటాలు, చుట్టాలు వస్తే చూసుకోవటాలు, మంచి చెడు, గొడ్డు చాకరీ, కుక్క కాపలా, గాడి చాకరీ అంతా ఆడవాళ్ళకే ఉంటుంది. చాలా మందిని నేను చూస్తున్నా కదా, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఉండదు. అందరి సంగతి వదిలేయండి. అసలు ఆమెకే ఏమైనా డెసిషన్ మేకింగ్ ఉంటే ఇలా జరగనిస్తా చెప్పండి? ఏ తల్లి అయినా ఊరుకుంటుందా? నిజంగా ఆమెకు అధికారమే ఉంటే, కొడుకు ఇల్లు లేకుండా ఉంటున్నాడు, అద్దెంట్లో ఉంటున్నాడు అంటే ఏ తల్లి అయినా సహిస్తా చెప్పండి? మనకు చూస్తేనే అన్ని మహల్స్, అంతఃపురాలకు అంతఃపురాలు ఉన్నాయి. ఆ పిల్లోడికి ఇల్లు ఉండద్దా? ఆ మాట అనలేదా? నిజంగా అనాలనుకుంటే ఆవిడ, అంటే అనగలిగే పరిస్థితి ఉంటే అనకుండా ఉంటుందా ఏ తల్లి అయినా? ఆ సిచ్యువేషన్ లేదంటారా? లేదు. ఏది ఏమైనా మానసికంగా మోహన్ బాబు గారి మనసు మొత్తం ఆక్రమించేశాడు విష్ణు. మాయోపాయాలతో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రాజకీయంతో కావచ్చు, ఏ రకంగానైనా సరే అతను ఇంకా ఏదో పైగా మీరెందుకు నాన్నగారు కష్టపడ్డాం, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా బాగోగులు, మంచి చెడు అని ఒక పెత్తనం లాక్కుని వాళ్ళు కూడా ఉంటారు. కింద వాళ్ళందరూ నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. మనం చాలా సినిమాల్లో జరిగే బయట ఎందుకు జరుగుతాయి అనుకుంటాం, కానీ సినిమాల్లో జరిగే చాలా బయట చూసి సినిమాలు వస్తాయి, సినిమాలు చూసే బయట వాళ్ళు నేర్చుకుంటారు. అట్లనే ఈ రెండు ఇట్లాగే ఉంటాయి ఖచ్చితంగా. పాత సినిమాలో చూపించినట్టే జరిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే మోహన్ బాబు గారికి మనసు విరిగిపోయేలాగా విష్ణువే చేసుంటాడు. దాసరి గారు లేని లోటు కనపడదు 100%. అసలు ఇక్కడ దాకా పోయేది కాదు, అసలు ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ దాకా వచ్చేదే కాదు. దాసరి గారు ఆయన ఉంటే అసలు ఇమ్మీడియట్ గా ఎప్పుడో చేసేసి సాల్వ్ అయిపోయేది. కరెక్ట్, ఎప్పుడో సాల్వ్ అయ్యేది ఈ ప్రాబ్లం. అసలు ఎందుకండి దాసరి లాంటి వాళ్ళు బతికుంటే పక్కూరికి దారి తెలియని విష్ణు మా ప్రెసిడెంట్ అవుతాడా? వాళ్ళకి చాలా కోపం రావచ్చు నేను ఇలా అన్నానని. ఏం చెప్పొచ్చాడు ఆ రోజు? నేను బిల్డింగ్ కడతా అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, బిల్డింగ్ కట్టలేదు. కానీ ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించుకొని ఎక్స్టెన్షన్ అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ లేకుండా మళ్ళీ మా ప్రెసిడెంట్ ఆయనేగా. ఈ మా ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి? దుబాయ్లో ఉంటున్నాడు. ఏదన్నా తనకు పని ఉంటే టికెట్ వేసుకుని వస్తాడు, ఫ్లైట్ వేసుకుని. మరి మామూలు రోజువారీ సమస్యలకి ఎవరు తీర్చాలి, ఎవరు చేయాలి? ఇది జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడున్న పెద్దలు, సినిమా పెద్దల గురించి నేను మాట్లాడదలుచుకుంది. మరి ఇట్లాంటి వాళ్ళు ఏమి పట్టించుకుంటారు చెప్పండి? ఎవరింట్లో ఏమైతే ఎందుకు పట్టించుకుంటారు? సరే, మోహన్ బాబు గారికి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రవిరాజ పిన్సెట్ లాంటి వాళ్ళు. పాత రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు కాబట్టి వినడండి ఆయన. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు నాకు డబ్బు అవసరం అవుద్ది, మీ దగ్గర ఉన్నాయని కూడా తెలుసు, కానీ అడగను. ఎందుకో తెలుసా? ఎవరని తెలుసు. మాట పోగొట్టుకోవడం ఎందుకు? అదే అలాగే ఈ సమస్య పరిష్కారం చేయరని తెలుసు. ఇంక మనోజ్ ఎందుకు ఎవరు తలుపు తట్టినా ఏం ఉపయోగం? అందుకని ఆయన ఉన్నట్టయితే దాసరి గారు అది ఆయన అసలు లీడ్ తీసుకునేవాడు, అసలు వదిలేవాడు కాదు. ఏంట్రా అని పిలిచేవాడు. బుడ్డోడా ఏంట్రా,
నీ బాధ ఏంటి నాకు చెప్పు, మీ నాన్నతో నేను మాట్లాడతా, ఏంటి నువ్వు ఇంత బాధపడుతున్నావా, ఫోన్ చేసి పిలిపించుకునేవాడు, ఏంటి నాన్న చెప్పు అనేవాడు. అది పోయింది, అది లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు ఇతని వైపు లేరండి. ఇతని వైపు ఎందుకుంటారు చెప్పండి? నేను ఇందాక అన్నానే, డబ్బు. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు అసలు ఇప్పుడు ఏ ఇంటి మీద కాక ఏ ఇంటి మీద వాళ్తుందో చెప్పండి. ఎవరికి వాళ్ళు ఒక ప్రైవేట్ సామ్రాజ్యం చేసుకున్నారు, ఎవరికి వాళ్ళు అంతఃపురాలు కట్టుకున్నారు. మళ్ళీ తండ్రి ఉంటే ఇంట్లో కొడుకు ఉండడు, కొడుకుండే ఇంట్లో తండ్రి ఉండడు. చూస్తున్నాగా, ఎవరి ఇల్లు వాళ్ళకి, ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళకి. పైగా ఎవరి ప్రొడక్షన్ హౌస్లు అప్పుడు కూడా ఉండేవి, కానీ అందరూ కలిసేవాళ్ళు. ఇప్పుడు నాకన్నా మీకే బాగా తెలుసు సినిమా వాళ్ళ గురించి. సరే, ఏది ఏమైనా ఇతని మాట ఎందుకు వినాలి, పిల్లోడి మాట వినేది ఏంటి అనే ఒక తత్వం ఉంది తప్పితే. పైగా ప్రపంచం కూడా ఏం చూస్తుంటే, ఒక తండ్రి ఎంత కష్టపడి ఉంటాడు, కష్టపడి సంపాదించింది ఎవరి కోసం, అన్ని కంఫర్ట్స్ ఇచ్చాడు కదా, పెళ్లి కూడా చేశాడు కదా,